మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈ రోజు నేను మన ఇంద్రానగర్ లో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రవారి దేవస్థానానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ విశిష్టత అంటే ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే మన సీతారాముల కళ్యాణం గురించి, అంటే 30వ తారీఖుతో మొదలుకొని 6వ తారీఖు ఆ రోజు శ్రీరామనవమి, ఆ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి. మన ఖమ్మంలో ఎక్కడ కని విని ఎరగని రీతిలో అంగరంగ వైభవంగా మన సీతారామచంద్ర వారి కళ్యాణం ఇక్కడ ఇంద్రానగర్ లో కొలువై ఉన్న పర్ణశాల వద్ద రామాలయంలో జరుగుతూ ఉంటుంది. చాలా విశిష్టత, చాలా పురాతన దేవాలయం, చాలా ఏళ్లగా ఇక్కడ ఎంతో వైభవంగా ప్రతిష్టాత్మకంగా ఈ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. సో మన 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయిన ఈ మహోత్సవాలు సాయంత్రం పూట వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు 7 గంటల నుంచి మొదలవుతూ ఉంటాయి. సో 6వ తారీఖు శ్రీరామచంద్ర వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. సో ఆ విశేషాలు, ఏమేం పూజలు ఇక్కడ ఆ 30వ తారీఖు నుంచి మొదలుకొని 6, 7వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి. సో ఆ విశేషాలు, వివరాల గురించి ఇక్కడ ఉన్న దేవస్థానంలో ఉన్న పూజారి అర్చకులు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అర్చకులు వారు, అంటే చెప్పండి, మన సీతారామచంద్ర వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా మన ఇంద్రానగర్ కాలనీలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది పర్ణశాల వద్ద. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు, ఒక్కొక్క రోజు విశిష్టతల గురించి చెప్పండి. ఆల్రెడీ కూడా స్వామివారి సన్నిధిలో ఉగాది పండుగ నుండి కూడా ఈ కార్యక్రమాలన్నీ మొదలై ఉన్నాయి. ఈ 9 రోజులు కూడా వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఆ యొక్క అష్టమి రోజున స్వామివారి సన్నిధిలో విశేషంగా సుదర్శన హోమం జరుగుతూ ఉంటుంది. అలానే శ్రీరామనవమి రోజున స్వామివారి యొక్క విశేషమైనటువంటి భక్తజన సందోహాల మధ్య కోలాహలంగా స్వామివారికి విశేషంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగనే అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క సన్నిధిలో దశమి రోజున స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. మన భద్రాచల సమీప క్షేత్రమైనటువంటి భద్రాచలంలో ఏ విధంగా జరుగుతూ ఉంటుందో అదే విధంగా స్వామివారి సన్నిధిలో కూడా ఇక్కడ ఖమ్మం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి పర్ణశాల మందిరంలో ఉన్నటువంటి స్వామివారికి కూడా అదే విధంగా అన్ని రకాల సేవలు కూడా విశేషంగా జరపబడతాయి. అలానే ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతోనూ, కమిటీ వాళ్ళతోనూ, అలాగనే మా యొక్క కార్యనిర్వహణాధికారి నరసింహారావు గారు, అలానే మా చైర్మన్ అయినటువంటి చావా నారాయణరావు గారి యొక్క ఆధ్వర్యంలో భక్తజనుల వల్ల అందరి సందోహంలో కూడా విశేషంగా కార్యక్రమాలన్నీ నిర్వహింపబడతాయి. కాన భక్తులలో కూడా పాల్గొని స్వామివారి యొక్క విశేషమైనటువంటి కృపను పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 6వ తారీఖు స్వామివారి కళ్యాణం ఉంది. ఆ రోజు ఉదయం నుంచి మొదలుకొని ఏ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు? 6వ తారీఖున స్వామివారి యొక్క ఉదయాన్నే స్వామివారికి విశేష పంచామృతాభిషేక కార్యక్రమం నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క విశేష ఆరాధనలు, నివేదనలన్నీ సమర్పించిన తర్వాత భక్తజనుల మధ్య అందరికీ విశేషంగా స్వామివారి కళ్యాణ మండపానికి వేయించేస్తారు. అక్కడ వైఖాన సాగముక్తంగా స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించబడి స్వామివారి యొక్క ముత్యాల తలంబ్రాలు కూడా విశేషంగా సమర్పింపబడి స్వామికి, తద్వారా భక్తులందరికీ కూడా వినియోగం చేయబడతాయి. ఆ ముత్యాల తలంబ్రాలన్నీ కూడా వినియోగం చేయబడతాయి. అయిపోయిన తర్వాత స్వామివారికి ఆగమనకి తీసుకొచ్చి తిరిగి ఆలయానికి తీసుకొచ్చి స్వామివారిని పెట్టేసిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వెళ్తారు. ఆ రోజు విశేష కార్యక్రమాలు. సాయంకాలం పూట స్వామివారికి విశేషంగా గ్రామోత్సవం జరపబడుతుంది విశేషంగా. అంతేకాకుండా కళ్యాణ అనంతరం ప్రతి సంవత్సరం సీతారాముల చంద్ర వారి పట్టాభిషేకం కూడా జరుగుతుంది. అది ఏ తేదీన జరగబోతుంది? మరుసటి రోజునటువంటి 7వ తారీఖున స్వామివారికి విశేషంగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. అమ్మవారితో కూడినటువంటి స్వామివారికి విశేషంగా ఆ యొక్క పట్టాభిషేకం చేయటం మూలకాన అందరూ కూడా తిరిగి ధర్మ సంస్థాపన వైపు అందరూ కూడా పయనించే మార్గంగా రామవారి యొక్క సన్నిధిలో రాముల వారిని అనుసరిస్తూ స్వామివారి యొక్క పరిపాలన మళ్ళా తిరిగి రావాలి అన్న భావనతో మళ్ళా స్వామివారికి పట్టాభిషేకం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, అధికారమైనటువంటి ప్రాప్తి, అన్ని రకాలుగా కూడా అధికార ఆనుకూల్యత అన్ని కలుగుతాయి.
ఉత్తరోత్తర కూడా ఉద్యోగంలో అభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి అంత స్వామివారి యొక్క సన్నిధిలో జరిగేటువంటి పట్టాభిషేక మహోత్సవానికి కూడా పాల్గొని స్వామివారి యొక్క విశేషంగా పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. ఇంద్రానగర్ లో జరుగుతున్న సీతారామచంద్ర వారి కళ్యాణం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారన్నమాట. వారిని అడిగి ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు, కళ్యాణం రోజు చేసే ఏర్పాట్ల గురించి వారి మాటల్లో విందాం. నమస్తే సార్. నా పేరు చావా నారాయణరావు. నేను ఈ డివిజన్ కార్పొరేటర్. మా మిస్సెస్. నేను ఇక్కడ రాములవారి కళ్యాణం భద్రాచలం తర్వాత, ఖమ్మం జిల్లాలోనే భద్రాచలం తర్వాత రెండో అతిపెద్ద కళ్యాణం జరిగేది మన పర్ణశాల రామాలయంలోనే. ఇక్కడ ఎందుకు అంటే ఈ ఆలయం చాలా పురాతనమైనది. అలాగనే ఇంత పెద్ద ఎత్తున జనం పాల్గొనడం కూడా చాలా గొప్ప విషయం. ఇంతకుముందు తెప్పోత్సవం ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అది తెప్పోత్సవం చాలా పెద్ద పని అయిపోతుంది, బోర్డు తెప్పించడం ఇవన్నీ పని అయిపోతుంది అని చెప్పి ఈ గుడి తరపున కళ్యాణం జరిగిన తర్వాత కళ్యాణంతో పాటు ఊరేగింపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కోలాటము, డప్పులు, తర్వాత ఈ సంవత్సరం కొత్తగా సీతారామ లక్ష్మణులు ముగ్గురు వేషధారణతో అందరినీ మన దైవ సన్నిధిలో వచ్చి కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటూ, అలాగనే ఇక్కడ కళ్యాణం రోజు 5 కేజీల ముత్యాల తలంబ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కళ్ళకు కూడా ముత్యంతో తలంబ్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున 5 కేజీల ముత్యాలంటే ఎక్కడా కూడా కళ్యాణం దగ్గర దాదాపు ఇచ్చి ఉండరు. కాకపోతే ఇక్కడ దాతలు ఇచ్చిన విరాళాలతోనే కళ్యాణం జరుగుతుంది, అత్యంత వైభవంగా జరుగుతుంది. అట్నే ఒక 25-30 వేల మంది వచ్చినా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పందిర్లు వేయడం జరిగింది. పందిర్లతో పాటు ఫాగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది చల్లగా ఉండటం కోసం. అట్లే కూలర్లు పెట్టడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా వారికి మంచినీళ్ళు, మజ్జిగ, పానకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పానకంతో పాటు ప్రసాదం, పులిహార, పరమాన్నం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మనతో పాటు గుడి నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రోగ్రామ్ గురించి విశేషాలు, విశిష్టత తెలుసుకుందాం. అంటే ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల గురించి కానివ్వచ్చు, సీతారామచంద్ర వారి కళ్యాణం గురించి కానివ్వచ్చు, వాటి గురించి. జై శ్రీరామ్. పర్ణశాల ఇందిరానగర్ పర్ణశాల రామాలయం నందు ప్రతి సంవత్సరం కూడా మన రవి నారాయణరావు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2020-21 సంవత్సరంలో కూడా అదే ప్రోగ్రాం భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాని 31/3/2025 నుంచి కూడా కంటిన్యూషన్ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జనం కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కమిటీ వాళ్ళు చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి, వాళ్ళ చేసిన సౌకర్యాలు కూడా బాగున్నాయని చెప్పేసి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నదండి. అంటే చూడొచ్చు, మన ఖమ్మంలో మన ఇంద్రానగర్ పర్ణశాల వద్ద దేవాలయం రాములవారి కళ్యాణం అంటే ఎంతో విశిష్టత సంతరించుకుంది. మన ఖమ్మంలోనే చాలా గొప్పగా భారీ ఎత్తున ఇక్కడ జరుపుతూ ఉంటారు. వాటి గురించి అంటే విశేషాలు, అంతేకాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలా జరుపుకుంటూ ఉన్నారు, వాటి గురించి విశేషాలు. ఇది 9 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ కంట్రోల్లోకి వచ్చిందండి. అంతకుముందు మన కృష్ణమూర్తి గారు అని చెప్పేసి కలెక్టరేట్లో పనిచేసే అతను ద్వారా ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. అంతకుముందు చేసిన తర్వాత 9 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ కంట్రోల్ పోయిన తర్వాత ఎండోమెంట్ కంట్రోల్లోనే ఈ కమిటీ ఆధ్వర్యంలోని ఈ ప్రోగ్రామ్స్ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్ మీరు కూడా కొత్తగా తీసుకొస్తూ ఉన్నారు. గతంలో జరిగిన ఇక్కడ జరిగిన కార్యక్రమాలకి ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా ప్రోగ్రామ్ చేస్తున్నారా, వాటి గురించి చెప్పండి. గతంలో కూడా తెప్పోత్సవాలు కనుక నడిపాము. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి ఇప్పుడు తెప్పోత్సవం ఏం పెట్టుకోదలుచుకోలేదు. భక్తులకు మట్టుకి ఏ ఇబ్బందులు లేకుండా పానకం అందియటం కానీ, మధ్య అందియటం కానీ, ముత్యాల తలంబ్రాలు అందియటం కానీ అంతా బాగా జరుగుతుంది. మంచిగా చేస్తున్నాం. ఊరేగింపు ప్రతి సంవత్సరం ఊరేగింపు ఉంది. ప్రతి ఉగాది సంవత్సరం కాడ నుంచి ఎప్పుడు శ్రీరామనవమి దాకా కూడా కార్యక్రమాలు మట్టుకి 9 రోజులు మంచిగా నడుపుతాం. ఇక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా నడుపుతాం. ఈ దేవాలయాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన తర్వాత ప్రతి కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఇప్పటి వరకు జరుగుతుంది. ఇక ముందు కూడా భక్తుల సహాయ సహకారాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి ఈ దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇటు నుంచి వెళ్తూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కదా, భద్రాచలం కంటే బాగుంది కదా అని కూడా అనడం జరిగింది. అంతా బాగా నిర్వహిస్తున్నాం. గతంలో తెప్పోత్సవం
కళ్యాణానంతరం పట్టాభిషేకం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు భద్రాచలం లాగానే. మరి ఇక్కడ ముత్యాల ధర్మరాలు ఇవన్నీ కూడా కళ్యాణం రోజు ఇవ్వటం జరుగుద్ది. వాటికి కూడా అన్ని ఏర్పాట్లు కమిటీ వారు డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్నారు. ఈ భద్రాచలం తర్వాత నెంబర్ 1 టెంపుల్ అని చెప్పి అనుకోవచ్చు. జిల్లాలో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా ఈ లైటింగ్ కానివ్వండి, మంచినీటి సప్లై కానివ్వండి, మరి ప్రసాద వితరణ కానివ్వండి, ఏదైనా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వచ్చే భక్తులకి కానివ్వచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? వచ్చే భక్తులకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకి ఇటు మెడికల్ గా కానీ మరి ఫైర్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే వాటిని గమనిస్తూ తగు రక్షణ కానీ తగు ఏర్పాట్లు కానీ స్వయంగా కొన్ని చూసుకోవాలి. మరి వాళ్ళకి ఎండ అధికంగా ఉండటం వలన కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. తరంబరాల విషయంలో కూడా క్యూ లైన్లు తోసుకోకుండా ఉంటే అందరికీ సప్లై చేయటం జరుగుతుంది. ఎవరు కూడా తోసుకోవద్దు. ఎన్ని వేల మంది వచ్చినా ముత్యాల తరంబరాలు అందజేయటం జరుగుద్ది. ప్రసాద వితరణ కూడా జరుగుద్ది. పానకం ఒకడే ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుద్ది. మరి సాయంత్రం కళ్యాణానంతరం గ్రామ సేవ ఉంటుంది. ఆ గ్రామ సేవలో కూడా భక్తులు నెట్టుకోవద్దండి. నెట్టుకోకుండా ఉంటే అన్నీ కూడా మంచి సక్సెస్ అయ్యి ఈ పేరు మంచిగా వచ్చే అవకాశం ఉంటుందండి.